JLTV7 న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లిలో గల బాపూజీ నగర్లో వెలసిన శ్రీ నల్లపోచమ్మ దేవి అమ్మవారి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా దినదనాభివృద్ధి చెందుతుంది. చారిత్రాత్మకమైన ఈ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా మారుతుందని తెలుపడంలో ఎలాంటి సందేహం లేదు. 50 సంవత్సరాల క్రితం బాపూజీ నగర్లో వెలిసిన ఈ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం స్థానిక ప్రజలే కాకుండా బోయినపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు, అమ్మవారి భక్తులు అనినిత్యం దర్శించుకొని ప్రీతిపాత్రులవుతున్నారు. ఎలాంటి శుభకార్యాలు, ఎలాంటి రాజకీయ కార్యాచరణ కార్యక్రమాలు తదితర శుభకార్యాలు జరపాలన్నా ముందుగా ఈ ఆలయంలో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ దేవిని దర్శించుకొని ప్రారంభించాల్సిందే. ఈ ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్న స్థానిక ప్రముఖ నేత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నేత జంపన ప్రతాప్ ఆలయ అభివృద్ధికి చేసిన కృషి అమోఘం. ఆలయ కమిటీ సభ్యులు, అమ్మవారి సేవకులు పి నరసింహ, పి రామారావు, దుర్గయ్య, కరణ్ సింగ్, అజిత్, కళ్యాణ్, బిఎస్ ప్రేమ్ కుమార్, పి నరేందర్ తదితరులు ఆలయ అభివృద్ధికి నిర్విరామంగా పాలు పంచుకుంటున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయి కుమార్ శర్మ, తోటి పూజారులు ఈశ్వర్ శర్మ, మనోహర్ శర్మల నిర్వహిస్తున్న పూజలు భక్తి పార్వస్యంతో భక్తులు పునీతులవుతారు. బాపూజీ నగర్ వాసులు, స్థానిక యువత కూడా తమ వంతు సేవలు అందిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. గత అనేక సంవత్సరాలుగా ప్రతి అమావాస్య నాడు చైర్మన్ జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. స్థానిక ప్రజలతో పాటు పలు ప్రాంతాల ప్రజలు, పేద ప్రజానీకం ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరిస్తుంటారు. పలువురు ప్రముఖుల జన్మదిన శుభ సందర్భంగా కూడా ఆలయ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా ఆనవాయితీగా జరుగుతుంది. ఎన్నో మహిమలు గల శ్రీ నల్లపోచమ్మ దేవి ఆలయంలో జరుగుతున్న సేవలు తదితర కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుని ఇతర ఆలయ నిర్వాహకులు కూడా నిర్వహించుకోవడం నిజంగా అమ్మవారి కృపకు పాత్రులేనని స్థానిక భక్తులు అంటున్నారు. త్వరలో జరగబోయే అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయం మరింత ముస్తాబు చేస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు ఏది ఏమైనా సరే బాపూజీ నగర్లో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ నల్లపోచమ్మ దేవి ఆలయం మరింత అభివృద్ధి చెంది భక్తుల పాలిట వరప్రసాదంలా అనునిత్యం భక్తులతో కిటకిటలాడాలని JLTV7 యాజమాన్యం CEO గవ్వల శ్రీనివాసులు కోరుతున్నారు. ఫస్ట్ సీల్ బాక్స్ ప్లస్
देखो जी, तुम देखो थोड़ा गवर्नमेंट स्कूल स्टार्ट कर दिया करने दो गवर्नमेंट स्कूल में हिंदी में स्कूल चल रहा। हाँ स्कूल चल रहा करने मालूम ही नहीं बोलो जल्दी कर लिया पहले बात है